హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థింగ్స్ బై నాన్సీ ప్రియా. ఈ వీడియోలో నేను శివరాత్రి స్పెషల్ బాటిల్ ఆర్ట్ ఒకటి షేర్ చేయబోతున్నాను. ఈ బాటిల్ ఆర్ట్ ఎలా చేశాను ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ అలాగే మీకు కనుక నేను చేసిన డిఐవై ఐడియాస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. So without any further delay, let's get into the video. ఫస్ట్ అయితే నేను బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్ తీసుకొని శివుడి ఫేస్ అదంతా కూడా ఇక్కడ 3D అవుట్లైనర్తో అవుట్లైన్స్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం బ్లాక్ కలర్ 3D అవుట్లైనర్తో నేను ఇలా అవుట్లైన్ వేసుకున్నాను. శివుడి ఫేస్ అండ్ అలాగే పైన గంగ, చంద్రుడు అండ్ అలాగే స్నేక్ అన్ని డీటెయిలింగ్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను. అండ్ దెన్ ఇప్పుడు మనం గ్లాస్ కలర్స్ వేసుకుందాము. ఇదంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బ్లూ కలర్ గ్లాస్ కలర్ తీసుకొని శివుడి ఫేస్ కదంతా కూడా బ్లూ కలర్ అప్లై చేస్తున్నాను. గ్లాస్ కలర్ అది వేసుకునేటప్పుడు మనకి మధ్యలో బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ బబుల్స్ని మనం అక్కడే పాపప్ చేసేసేయచ్చు దాంతోనే, లేదంటే ఫింగర్తో పాపప్ చేసేయచ్చు. యాజ్ ఇది ఫ్లాట్ సర్ఫేస్ కాదు, కర్వ్డ్ సర్ఫేస్ కదా మన బాటిల్, సో దానివల్ల కొంచెం ఫ్లోయిగా అనిపిస్తుంది. గ్లాస్ కలర్స్ ఫ్లోయిగా ఉంటాయి కాబట్టి అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. సో కొంచెం కొంచెం వేసుకొని కొంచెం డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పుకొని అలా వేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు స్నేక్కి నేను బ్రౌన్ షేడ్ తీసుకుంటున్నాను. అండ్ బ్రౌన్ అండ్ ఆల్సో గోల్డెన్ ఎల్లో షేడ్ రెండు కూడా మిక్స్ చేసి వేస్తున్నాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ వైట్ కలర్ గ్లాస్ కలర్తో నేను ఇక్కడ చంద్రుడిని ఫిల్ చేస్తున్నాను. బట్ అది అంత ట్రాన్స్పరెంట్గా ఉంది, సో అది లుక్ కనిపించలేదు. నేను తర్వాత వైట్ పెయింట్తో వేస్తాను. అండ్ నెక్స్ట్ హెయిర్ కోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ యూస్ చేస్తున్నాను, గ్లాస్ కలర్. అండ్ దెన్ ఇప్పుడు గోల్డెన్ ఎల్లో గ్లాస్ కలర్తో నేను ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా హైలైట్ చేస్తున్నాను. అండ్ అలాగే ఐస్ దగ్గర కూడా కొంచెం హైలైట్ చేస్తున్నాను. అండ్ దెన్ గ్లాస్ కలర్స్ అంతా వేసుకోవడం అయిపోయింది అండ్ కంప్లీట్గా డ్రై కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మనం ఇలా లీవ్ చేసేయచ్చు. లోపల లైట్స్ పెడితే లుక్ చాలా బాగుంటుంది. అండ్ లేదు అంటే దీన్ని మనం కలర్స్తో కూడా ఫిల్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ మనకి శివుడు కైలాసంలో ఉంటారు కదా, సో మంచు కొండల మధ్యలో, సో ఆ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఫస్ట్ బ్లాక్ కలర్తో అండ్ రివర్స్ పెయింటింగ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ కలర్ అవుట్లైన్తో ఇలా మౌంటైన్స్ లాగా జస్ట్ ఇలా స్ట్రోక్స్ ఇస్తున్నాను, సో దట్ మనకి అన్ఈవెన్గా వస్తాయి కదా. అండ్ దెన్ ఇప్పుడు నేను వైట్ యాక్రిలిక్ కలర్ తీసుకొని స్పాంజ్తో పైనుంచి గ్లాస్ బాటిల్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా డాప్ చేసుకుంటూ వస్తున్నాను.
ఇలా వైట్ కలర్తో నేను 1/3 బాటిల్ మాత్రమే ఇలా వైట్తో డాబ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను టీల్ బ్లూ షేడ్లో కొంచెం వైట్ కలర్ మిక్స్ చేసి ఆ షేడ్తో ఇక్కడ డాబ్ చేస్తున్నాను వైట్ కింద. అండ్ నెక్స్ట్ కొంచెం బ్లూ షేడ్తో డార్క్ బ్లూ షేడ్ తీసుకొని దాన్ని ఇక్కడ కింద అంతా కూడా డాబ్ చేసేస్తున్నాను. ఇక్కడ శివుడి ఫేస్ దగ్గర, హెయిర్ దగ్గర ఆ చిన్న చిన్న గ్యాప్స్లో కూడా మనం ఈ కలర్ ఫిల్ చేసుకోవచ్చు. ఐదర్ స్పాంజ్తో అయినా ఫిల్ చేయొచ్చు, లేదంటే తర్వాత బ్రష్తో కూడా ఫిల్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ బ్లూ షేడ్తోనే పైన కూడా వైట్ దగ్గర కొంచెం కొంచెం షేడింగ్ ఇస్తున్నాను, మనకి క్లౌడ్స్ లాగా కొంచెం అలా లుక్ రావడం కోసం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు శివుడి ఫేస్ని హైలైట్ చేయడం కోసం నేను చుట్టూ కూడా వైట్ కలర్ని బ్రష్తో జస్ట్ ఇలా స్ట్రోక్స్ లాగా అప్లై చేస్తున్నాను. నేను బ్రష్ స్ట్రోక్స్ పడకుండా జస్ట్ అలా డాబ్ చేస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ 3D అవుట్లైన్ అయితే మనం వేసిన గంగ అవన్నీ కొంచెం ఆ పెయింట్ కింద వెళ్ళిపోయినాయి కదా, సో అవన్నీ కొంచెం ఇంకొకసారి హైలైట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మౌంటైన్స్ లుక్ అదంతా కూడా మనకి శివుడి లోపల నుంచి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత దీనికి మనం వార్నిష్ అప్లై చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే లైట్స్ అవి ఆన్ చేసినప్పుడు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు లోపల మౌంటైన్స్ అవి కనిపిస్తున్నాయా. Finally we are done with our Shivaratri special bottle art. Let's have a final look. చూసారు కదా, లైట్స్ ఆన్ చేస్తే బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి, ఆ మౌంటైన్స్ అవంతా లుక్ ఎలా కనిపిస్తుందో. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే బ్యూటిఫుల్ బాటిల్ ఆర్ట్ని ఎలా రెడీ చేసుకోవచ్చో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఆ పిక్స్ని నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ డూ చెక్అవుట్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ DIY శివరాత్రి స్పెషల్ బాటిల్ ఆర్ట్ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, అండ్ అలాగే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్ హిట్ చేయగానే పక్కనే ఆల్ అనే బటన్ వస్తుంది. ఆల్ అనే బటన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ మహాశివరాత్రి. Please stay tuned to my channel for more creative DIYs. Bye everyone, have a good day. See you again with a new video and also thank you for watching.